హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్. ఇప్పుడైతే మీకు చిన్నది చూపిస్తానండి. మట్టి గుల్లగా ఉందని అడుగుతున్నారు. దాని గురించి మళ్ళీ వీడియో చేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇదేమో ఎర్ర లిల్లీ అంటారు కదండి. అవి దుంపల కింద వస్తే ఉల్లిపాయ దుంపల కింద 2 దుంపలు తెచ్చి కప్పెట్టానండి. చాలా బాగా వచ్చినాయి. ఇందులో వచ్చినప్పుడు చూడాలండి. ఇదిగోండి, గ్లాసుల్లో వేసి పెట్టానండి. ఇదిగోండి, మొలకలు ఎలా వస్తున్నాయో. ఇదిగోండి, మొలకలు వస్తున్నాయి. కొద్ది చూసారు కదా. ఈ విధంగా పెట్టుకుంటే మనం ఈజీగా ఎలాంటి బకెట్ అయినా సరే వాటర్ వేసి ముందు ఒక 4 రోజులు వారం రోజులు అలాగ వాటరింగ్ ఇచ్చుకుని బకెట్లో నీళ్ళు పోసి నానబెట్టుకుని మట్టి ఉంచుకుని ఆ గ్లాసుల పలంగా మనం ఆ బకెట్లోకి గ్లాసులు తీసేసి ఇలాగ మట్టి కొంచెం గొయ్యి తీసి ఆ బకెట్లో కప్పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, మట్టి అయితే చూసారు కదా. ఇదిగోండి, ఎంత పొడిగా ఉందో చూసారా. గొల్లగా ఎండిపోయినట్టు చాలా బాగుంది చూసారా. మట్టి నల్లగానే అంత గొల్లగా ఉండడం వల్ల నేను ఏవి కూడా కలపట్లేదండి. ఎప్సమ్ సాల్ట్ కానీ బోన్ మిల్ కానీ నీమ్ కేక్ కానీ ఇలాంటివి ఏమీ కలపట్లేదండి. మట్టి చూడని ఎంత బ్లాక్ కలర్లో ఉండి ఎంత గొల్లగా ఉందో ఒకసారి మీరే చూసారు కదా. ఇదిగోండి, అస్సలు ఇలా ఉంటే మట్టి ఏ మొక్కలైనా సరే చాలా బాగా వస్తాయండి. ఎందుకంటే నేను మా మట్టి అలాగ అవ్వడానికి కారణం ఏంటంటే ఇదివరకు పచ్చిది కిచెన్ వేస్ట్ నేను కలిపేసి మొక్కలకు డైరెక్ట్ ఇచ్చేసేదానండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకంటే కానీ మీరు ఒకసారి పచ్చిది కిచెన్ వేస్ట్ మొక్క సైడ్ అంటే కప్పెట్టి చూడండి. తర్వాత మరుసటి రోజున కానీ మన్నాడు కానీ ఒకసారి చూస్తే మీకు దాని నిండా చీమలు పెట్టేసి ఉంటున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మొక్క డ్యామేజ్ అయిపోతుందన్నమాట అండి. చీమలు పెట్టేసి దానికి చెద కింద పెట్టేసి మనకు పూత వచ్చినప్పుడు చెట్టు కొంచెం ఎదిగినప్పుడు మనకి మొక్క అన్నది దెబ్బతింటుంది. అందు గురించి నేను ఏం చేశానంటే అలా పచ్చిది పెట్టకంటే కానీ మట్టిలోనే నేను ఎండ కాసినప్పుడు కొంచెం బాగా ఎండలో బాగా పచ్చి కిచెన్ వేస్ట్ అంతా వేసేసి ఎండబెట్టేసానండి. ఎండబెట్టిన తర్వాత అది ఒక బత్త అయిన తర్వాత మట్టి ఒక బత్త ఉంటేనే ఆ మట్టిలో కలిపేసి ఎండు కిచెన్ వేస్ట్ మట్టి కలిపి ఒక బత్తాలో స్టోర్ చేసండి. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 5 నెలలు 6 నెలలు అవుద్దండి. ఇప్పుడు నేను ఆ బస్తాలో పెట్టాను. మీకు సంచే తెలిసిపోద్దండి నేను ఎన్నాళ్ళు పెట్టానో. అలాగ మట్టి బ్లాక్ కావడానికి మట్టి ఎంత బలం కావడానికి మీకు సంచే తెలిసిపోద్దండి. ఇదిగోండి, ఈ సంచి ఇలా సీకిపోయిన మట్టి అండి చూసారు కదా. దగ్గర దగ్గర ఒక 8 నెలలు ఒక 7 నెలలు అలాగ అవుద్దండి. సంచి ఇలా సీకిపోయిన మట్టి నా మట్టి వేసి ఇలా పెట్టడం వల్ల అలా సీకిపోయిందంటే నా మట్టి ఎంత బాగా తయారైందో మనకు అర్థమవుతుంది కదండి. అందుకే ఎంత బ్లాక్గా రావడం. ఎండు కిచెన్ వేస్ట్ అలా కలిపెట్టు. ఇప్పుడు ఇది మనం డైరెక్టర్ ఏమి ఇవ్వవసరం లేదండి. మన కంటైనర్లు ఉంటే కంటైనర్, లేదంటే నేను చూపించాను కదండి ఖర్చు లేకుండా అలాగా రైస్ బ్యాగులన్నా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. పెట్టుకుని ముందు డైరెక్టర్ పెట్టకూడదండి. ఇది బ్యాగులోకి ఎత్తుకుని ఒక 5 రోజులు ఒక 6 రోజులు వాటరింగ్ అన్నది ఇచ్చుకోవాలి సాయంత్రం పూట. ఎందుకంటే నా మట్టి కొంచెం వేడిగా ఉందనుకోండి, డైరెక్టర్ మన మొక్కలో ఏదన్నా ఒకవేళ మీరు విత్తనాలు వేసి మేము పెంచలేము, ఏ నారన్నా తెచ్చుకుని మీరు డైరెక్టర్ పెట్టుకోవాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక వారం రోజుల ముందే మీరు ఈ బ్యాగులో మట్టి ఎత్తేసుకుని వాటరింగ్ ఇచ్చుకుని ఉంచుకుంటే మీకు మట్టి అన్నది చల్లబడుద్ది. ఆ చల్లబడినప్పుడు మనం లేదు నారు పోసుకుంటే నారు పోసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్టర్గా బయట నుంచి మనం నారు తెచ్చుకుని పెట్టుకున్న ఈజీగా వస్తుంది మట్టి అని. ఇంకా మనం ఎందుకంటే ఇందులో ఎండిది కిచెన్ వేస్ట్ ఉంది కాబట్టి ఆ బలం అన్నది ఆ మొక్కకి సరిపోద్దండి. ఎందుకంటే మయమైన మనం కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు అవి స్టోర్ చేసి పెట్టుకుంటే మామూలు ఉత్తి వాటర్ ఇచ్చే బదులు లైట్గా 2 రోజులకో 3 రోజులకో ఆ వాటర్ ఇచ్చుకోవచ్చు. లేదు పుల్ల మజ్జిగ ఉన్నదనుకోండి, కొంచెం ఇంకా బలంగా కావాలంటే పుల్ల మజ్జిగలో వాటరింగ్ ఒక లీటర్ పుల్ల మజ్జిగ ఉందనుకోండి, ఒక 9 లీటర్లు మామూలు వాటర్ కలిపి ఆ పుల్ల మజ్జిగన్న మనం వాటరింగ్ ఇచ్చుకోవచ్చు. మనకు అది సరిపోద్దండి. చూసారు కదా. కొంతమంది ఏంటంటే మొత్తం బయట నుంచి ఉత్తి మట్టి తీసుకొచ్చి డైరెక్టర్ పెట్టేసి పచ్చి కిచెన్ వేస్ట్ ఆకులు పుల్లలో కొమ్మలు ఇవన్నీ పెడతారండి. అది సీక్కుండేటప్పటికి ఆ వేడి అన్నది మొక్కకి తగిలి గమ్ముని ఎదుగుదల ఉండదు మట్టి అండి, అంత గ్రో రాదండి. దానివల్ల ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా వస్తుంది. మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మీరు కూడా వేసవకాలం అంతా ఇలా స్టోర్ చేసి పెట్టుకుని వర్షాకాలంలో ఇలా పంట పెట్టుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి మట్టి అండి.
ఏమి ఎక్కువగా ఆశించకుండా మనకు కావాల్సిన మొక్కలు మనం పెట్టుకుంటే ఇలాగా ఒక బత్తాకు మట్టి ఒక బత్తా ఎండు కిచెన్ వేస్ట్ అయితే మనకు బోల్డ్ అని మొక్కలు వచ్చేస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా లాభాలండి. ఇదండి గుల్లగా ఉండడం గురించి, మట్లు మొక్క బాగా రావడం గురించి అడుగుతున్నారు కదా, మేము చేసే పద్ధతి ఇదండి. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి.